ఇప్పుడు మన పక్షంగా వహించాడంటే ఆయన మాకు సహాయకుడై ఉన్నాడు అనుకోండి. భౌతికమైన నరులు మనల్ని ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు భౌతికమైన. కాబట్టి దేవుడు ఆశ్రయమై ఉంటే ఏం జరుగుతుంది? ఇంతకుముందు దేవుడు దుర్గమై ఉంటే కలిగే ప్రయోజనాలు మనం చూసాం. దేవుణ్ణి ఆశ్రయంగా మనం చేసుకుని ఉంటే మనకు కలిగే ప్రయోజనాలు అంటే, ఒకటి, భయం పోతుంది మన దగ్గర నుండి. భయం అనేది మన దగ్గర నుండి పోతుంది. రెండవ సమాచారం ఏంటంటే, శాంతి, సమాధానము, నెమ్మది కలుగుతుంది అనమాట. శాంతి, సమాధానము, నెమ్మది. చూసినట్లయితే నోవాహు కాలంలో నోవాహు తన కుటుంబం ఓడలో ఉన్నారు. అప్పుడు వారు ఏ రకంగా ఉన్నారు? నెమ్మదితోటి, సమాధానంతో, శాంతితోటి ఉన్నారు. మరి ఎలుపట ఉన్న వారి యొక్క పరిస్థితి ఏంది? భయము, సమాధానం లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి. మరి వారు శిక్షణ అనుభవిస్తున్న పరిస్థితి, శ్రమ పడుతున్న పరిస్థితిలో ఉన్నారనమాట. తర్వాత మనం చూసినట్లయితే దేవుణ్ణి ఆశ్రయంగా ఎవరైతే చేసుకుని ఉంటారో ఖచ్చితంగా వారు విజయాన్ని పొందుకుంటారు అని గ్రంథం తెలియజేస్తుంది. ఖచ్చితంగా వారు విజయాన్ని పొందుకుంటారు. ఖచ్చితంగా పొందుకుంటారు దేవుణ్ణి ఆశ్రయించిన వారు. శత్రువు ఏ రూపంలో ప్రయత్నించినా దేవుణ్ణి ఆశ్రయించిన వారు దేవుని దుర్గంలో ఉంటారు కాబట్టి శత్రువు ఏమీ చేయలేడు అన్నమాట. అందువల్ల ఏం జరుగుతుందంటే వారు విజయాన్ని పొందుకుంటారు. భౌతికమైన పరిస్థితి తాత్కాలికంగా అపజయాన్ని పొందుకున్నట్టు కనిపించినప్పటికీ దాని యొక్క ఫలితం అనేది విజయమే ఉంటుంది అన్నమాట. ఫలితం. అందుకని ఏం చెప్పాడంటే, దేవుణ్ణి ఆశ్రయించి దుర్గంగా చేసుకున్నవారు ఖచ్చితంగా వారు విజయాన్ని పొందుకుంటారని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి మనం భౌతికంగా ఇక్కడ భూమి మీద బ్రతికే కాలంలో మనకి ఏదైనా కష్టము, భయం వచ్చినా, అపాయం ఎప్పుడైనా కలిగినట్లు అనిపించినా, మరి మనము ఎవరి దగ్గరికి వెళ్తున్నాము అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే, దేవుడు ఎప్పటికీ మారని వాడై ఉన్నాడు అనే సమాచారాన్ని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క స్వభావాన్ని మనం చూసాము. అంతేకాకుండా దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవితాన్ని కొనసాగించిన వారిని మనం చూసాం దేవుని గ్రంథంలో.